వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల, తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో అకాడమీ ఆన్లైన్ తరగతులను కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన కలెక్టర్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి శిక్షణ ఉచితంగా అందజేస్తున్నామని కలెక్టర్ వెల్లడి. జగిత్యాల జిల్లాలో వృద్ధురాలు దారుణ హత్య కలకలం. పాత కక్షలతో బండరాలతో మోదీ హత్య చేసి నీటి కుండీలో పడేసిన హంతకుడు. బాలసదనంలోని పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. చేనేత వస్త్రాల గౌరవం ఎప్పటికీ తగ్గదు. నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాం. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ జిల్లా మహాత్మానగర్లో కన్నుల పండగగా శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణోత్సవం. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి శిక్షణ ఉచితంగా అందిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల మహాత్మా జ్యోతిబాపులే బాలికల బద్దనపల్లిలోని సోషల్ వెల్ఫేర్, సారంపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్, నేరేళ్లలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, ముస్తాబాద్లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ కళాశాలల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అన్ అకాడమీ ఆన్లైన్ క్లాసులను కేకే మహేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ విద్య ద్వారానే మార్పు సాధ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం లక్షలు విలువ చేసే ఆన్లైన్ శిక్షణ తరగతులు ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. విద్యార్థి పాఠాలు చక్కగా విని నోట్స్ రాసుకోవాలని సూచించారు. రోజు వాటిని మరోసారి చదువుకోవాలని పేర్కొన్నారు. పాఠంలో ఏమైనా సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా వచ్చే టెస్ట్ సిరీస్ను ప్రాక్టీస్ చేయాలని కలెక్టర్ తెలిపారు. దీంతో ఐఐటీ, జేఈఈ, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని నిపుణులైన టీచర్లచే పిల్లలకు బోధన జరుగుతుందని, ఢిల్లీలో విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకొని మన జిల్లాలో విద్యార్థులకు కూడా అందిస్తున్నామని తెలిపారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకే నిరంతరం కృషి చేస్తూ పెద్ద ఎత్తున పేదలకు నిధులు ఖర్చు చేస్తుందన్నారు. జిల్లాలో పిల్లలకు ఆన్లైన్ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో వృద్ధురాలి దారుణ హత్య కలకలం సృష్టిస్తోంది. కోడ్మియాల మండలం నాచుపల్లిలో మెన్నేని ప్రేమలతను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. బండరాలతో మోదీ చంపి 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి నీటి కుండీలో శవాన్ని పడేశారు. మృతురాలు కొడిమేల పిఎస్సిఎస్ చైర్మన్ మెన్నేని రాజనరసింహరావు తల్లి. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన సురభి రఘునందన్ రావు హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అతను పోలీసులకు సరెండర్ కావడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొడుకు రాజనరసింహరావు టార్గెట్గా హత్యకు వ్యూహం పన్నగా రాజనరసింహరావు ఢిల్లీలో జరిగే బీసీ ధర్నాకు వెళ్లడంతో తల్లిపై ప్రత్యర్థులు ప్రతాపం చూపినట్లు స్థానికులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి విచారణ చేపట్టారు. త్వరలోని హంతకులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 8 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో మేనేని ప్రేమలత 70 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఆమె చనిపోయిందని వాళ్ళ కోడలు మేనేని స్వర్ణలతో వచ్చి కంప్లైంట్ చేయగా మేము అటు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూడగా దీంట్లో మేనేని ప్రేమలతని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కొట్టి ఈడ్చుకెళ్ళి బావిలో పడవేసినట్టు అవుపడుతున్నది. దీంట్లో ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ నడుస్తున్నది. బాలసదనం పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ పెద్దపల్లి మండలం చందంపల్లి బస్తీ దవాఖానా, బాలసదనం, రంగంపల్లిలోని సఖీ సెంటర్, ఓదెల మండలంలోని కొలునూరు పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో అవుట్ పేషెంట్ సేవలు బాగా జరగాలన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధి లక్షణాలు గల వారికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. బాలసదనంలోని పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి పిల్లవాడు పాఠశాలలకు వెళ్లేలా చూడాలని, పిల్లల విద్యా ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చదువులో ముందుండేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సఖీ కేంద్రాన్ని ఆశ్రయించిన గృహహింస, ఫోక్సో కేసు, వివిధ సమస్యల్లో ఉన్న బాధితులను రెగ్యులర్గా ఫాలో అప్ చేయాలన్నారు. పోలీసులు అధికారులతో సహకరించుకుంటూ ప్రతి కేసును సత్వరంగా పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని, గర్భిణీ మహిళలకు
ఏఎన్సీ రిజిస్ట్రేషన్ 100% చేయాలని పీహెచ్సీలో పైకప్పు మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, పీహెచ్సీ డాక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేనేత వస్త్రాల గౌరవం ఎప్పటికీ తగ్గేది కాదని, నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు నేత కార్మికులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చేనేత కార్మికులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత పరీక్షలు చేయిస్తామన్నారు. ప్రతి కార్మికునికి ఆరోగ్య కార్డు అందించి సంవత్సరంలో 4 సార్లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని కూడా పొందవచ్చని తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సాంప్రదాయ చేనేత మగ్గాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు విద్యాసాగర్, పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్, వివిధ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పద్మశాలి సంఘం నాయకులు, నేత కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మహాత్మానగర్లోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణోత్సవం కన్నుల పండగగా నిర్వహించారు. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన పూజా మహోత్సవం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో రామడుగు సింగిల్ విండో చైర్మన్, మాజీ జెడ్పీటీసీ వీర్ల కవిత వెంకటేశ్వరరావు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్రావు పాల్గొన్నారు. వేద పండితులు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సమీక్షా సమావేశం నియోజకవర్గ ఈఆర్ఓ కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేష్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష సమావేశం జరిగింది. ఎన్నికల అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నుండి మడపు మోహన్, బీజేపీ నుండి బుగ్గిల రమేష్, నాంపల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నుండి సత్యనేని శ్రీనివాస్, టీడీపీ నుండి కల్యడపు ఆగయ్య, సిపిఎం నుండి వాసుదేవరెడ్డి తదితరులు హాజరయ్యారు. కరీంనగర్ రంగాపూర్ గ్రామ సమీపం వద్ద రోడ్డు ప్రమాదంలో బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. వివరాలు చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను తప్పించబోయిన ఆటో బోల్తా పడింది. ఆటోలో 6 వ్యక్తులకు గాయాలు కావడంతో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 6 క్షతగాత్రులు జమ్మికుంట పట్టణంలో జరిగే తమ బంధువుల శుభకార్యానికి వెళ్తున్నట్లు సమాచారం. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కరీంనగర్ జిల్లా అడిషనల్ డీసీపీ వెంకటరమణ కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మామిండ్లవాడలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. వేకువజామునే పోలీసులు మామిండ్లవాడలో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ పేపర్లను తనిఖీ చేసి సరైన ధృవపత్రాలు లేని 55 బైక్లు, 9 ట్రాక్టర్లు, 7 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్ సర్చ్లో కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ, 6 సీఐలు, 7 ఎస్ఐలు, 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ మోసాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. హుజురాబాద్ టౌన్లో కమిషనర్ గారి ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా అధికారులు హుజురాబాద్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, టీఎస్ఎస్పీ, అదే వివిధ అధికారులు, 100 మంది అధికారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. డీఎస్పీలు వెంకటరమణ, అడ్లూరి రాములు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్స్లో మెట్పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు నేతృత్వంలో కోరుట్ల పోలీస్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణ వివిధ పాఠశాలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులకు ఈ మధ్య కాలంలో జరుగుతున్న సైబర్ నేరాలపై సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. సైబర్ క్రైమ్ D4C డీఎస్పీ వెంకటరమణ, మెట్పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు, కోరుట్ల ఎస్ఐ చిరంజీవి, సైబర్ క్రైమ్ ఎస్ఐలు దినేష్ కృష్ణ విద్యార్థులకు ఓటీపీ ఫ్రాడ్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, ఏపీకే లింక్స్, బ్యాంక్ లోన్ ఫ్రాడింగ్ తదితర సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకు పెరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ జాబ్ ఫ్రాడ్ సైబర్ స్లేవరీ ఏపీకే ఫైల్ని ఉపయోగించి ఏపీకే ఫైల్ని ఉపయోగించి నకిలీ కస్టమర్ కేర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిపైన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ D4C డీఎస్పీ వెంకటరమణ, మెట్పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు, కోరుట్ల ఎస్ఐ చిరంజీవి, సైబర్ క్రైమ్ ఎస్ఐలు దినేష్ కృష్ణ, కిషోర్ కుమార్, కోరుట్ల ట్రస్మా అధ్యక్షులు
ఎంఏ బారి, తుమ్మనపల్లి రాజేంద్ర ప్రసాద్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు బండి మహదేవ్, చౌకి రమేష్, కోడేల రాజేంద్ర ప్రసాద్, పిఆర్బిఎం కళాశాల కరస్పాండెంట్ పోతాని ప్రవీణ్ కుమార్ తదితర పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్ గా ఎవరైనా నేరాలు చేస్తే వాళ్ళని కనుగొనడము, వాళ్ళను పట్టుకోవడం చాలా తేలిక. కానీ సైబర్ క్రైమ్స్ సంబంధించిన దాంట్లో పట్టుకోవడం అంత ఈజీ కాదు. చాలా ఎక్కడో ఉంటారు, ఏదో నంబర్ వేరే నంబర్ ఉంటుంది, ఫేక్ నంబర్స్ ఉంటాయి, ఫేక్ ఐడి ఉంటుంది, ఫేక్ ఆధార్ కార్డ్స్ ఉంటాయి. వాటితో వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేసి ఫ్రాడ్ చేయడానికి, మోసం చేయడానికి మీతో కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్ గల్ఫ్ దేశం నుంచి తిరిగి వస్తుండగా ఫ్లైట్లోనే గుండెపోటుకు గురయ్యారు. అత్యవసరంగా ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఎయిర్పోర్ట్లో సిపిఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. గల్ఫ్ నుంచి స్వదేశానికి వస్తూ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి ఒక భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉందని ఇంటికి వస్తానని చెప్పి శవమై తిరిగి రావడంతో బోరున విలపించారు కుటుంబ సభ్యులు. గత 20 సంవత్సరాల నుంచి శ్రీరాముల శ్రీధర్ మా తమ్ముడు దమ్మంలో ఉంటుండు. సౌదీ లోపల సరిత జీతాలు లేక నానా కష్టాలు పడ్డాడు. అక్కడ జీతాలు లేక చాలా కష్టపడ్డాడు. తమ్మునికి శ్రీధర్కు 2 ఆడపిల్లలు, పెద్ద పాపకు 14 సంవత్సరాలు, చిన్న పాపకు 8 సంవత్సరాలు. గత 2 నెలల నుంచి ఆరోగ్యం బాగలేక తిరిగి ప్రయాణం చేస్తుండగా ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలను ప్రోత్సహించేందుకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలు, విద్యార్థులను గుర్తించి వారికి చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మహిళలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మహిళలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని, మహిళలను ఆదర్శంగా తీసుకుని అందరూ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ గన్స్, ఆటో క్యాప్చర్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ వాహనదారులందరికీ మా రామగుండం కమిషనరేట్ తరఫున నమస్కారం. ప్రతిరోజు వాహనాల సంఖ్య పెరుగుతున్నది, రోడ్ నెట్వర్క్ కూడా పెరుగుతున్నది. అలాగే దానిలో భాగంగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ రోడ్డు ప్రమాదాలని నివారించడానికి ప్రత్యేకంగా మా రామగుండం సిపి సార్ గారి యొక్క సూచనలు కోరుట్లలో పద్మశాలి కళ్యాణ భవనంలో బీజేపీ హర్ ఘర్ తిరంగా యాత్ర జిల్లా స్థాయి కార్యశాల సమావేశం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణ పద్మశాలి సంఘ భవనంలో హర్ ఘర్ తిరంగా యాత్ర జిల్లా స్థాయి కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు, కార్యక్రమ జిల్లా కన్వీనర్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పిస్తూ దేశభక్తిని వెలికి తీసేలా భారత ప్రభుత్వం పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో నిర్వహించాలని వారు కోరారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాలను ఎగురవేయడమే కాకుండా దేశభక్తి గర్వాన్ని ప్రజల్లో నింపేలా ఒక సందేశం ఇవ్వడమే ఈ కార్యక్రమ లక్ష్యమని, ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా తిరంగా యాత్రలు, పతాకాల పంపిణీ, సంభాషణలు, ర్యాలీలు నిర్వహించాలని వారు సూచించారు. భారతీయత, దేశభక్తి భావనలను ప్రతి ఇంటికి చేర్చడం, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసేలా ప్రజలను ప్రేరేపించడం అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ అధ్యక్షులు బింగి వెంకటేష్, పార్లమెంటు కో కన్వీనర్ గంటుక సదాశివ్, నరేందర్ రెడ్డి, దొనికల నవీన్, భాగ్యలక్ష్మి, మాధవేని మహేష్, సుధవేని మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇట్యాల నవీన్, ఎర్ర రాజేందర్, సీనియర్ నాయకులు తిరుమల వాసు, ధనుంజయ్, కంఠముదయ్, తాహిర్, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బీజేపీ, బీజేవీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంత గట్టిగా చేసుకుంటే మనకు భవిష్యత్ అంత గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశం కొరకు పాటుపడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడో ప్రజలకు తెలియదు. మరి ఈరోజు మనం ఆ యొక్క ఆగస్టు 15 వరకు ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేస్తే ఏదైతే ప్రజలు కూడా మనం చూసి అర్థిస్తారు. మరి అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేసిందో, కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎంఆర్ఎఫ్ చెక్లను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు.
జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రోజు కొరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కొరుట్ల పట్టణ మండలానికి చెందిన సీఎంఆర్ఎఫ్ 30 చెక్కులకు సంబంధించి 6,13,500 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసిందని ఆయన తెలిపారు. నిరుపేద ప్రజలు అనుకోకుండా ప్రమాదాలకు లోనై హాస్పిటల్లో బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న ప్రజల సౌకర్యార్థం సీఎంఆర్ఎఫ్ ఆదుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. భారతదేశంలోనే మొదటిసారిగా మహిళలకు బీడీ పెన్షన్లు ప్రవేశపెట్టింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగడమే కాకుండా 5 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీ కోరుట్ల మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చిటి వెంకట్రావు, మోహన్ రెడ్డి, కౌన్సిలర్ పేర్ల సత్యం, బట్టు సునీల్, నాయకులు ఫహీం, చిత్తారి ఆనంద్, జాల వినోద్, పొట్టా సురేందర్, కల్లూరు మాజీ సర్పంచ్ వనతడుపు లాంజయ్య, ఐలాపూర్ మాజీ సర్పంచ్ సందయ్య, యూసుఫ్ నగర్ మాజీ సర్పంచ్ అనుగొందుల సత్యనారాయణ, భారత రాష్ట్ర సమితి పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్ళు ఒక రోజు కూడా కష్టం లేని ఇప్పుడు ఎట్లుంటుందంటే వీళ్ళ ముచ్చట్టు. ఇప్పుడు నేను అన్నా అనుకోండి, ఏమాయ్ మా బీడీ అక్క చెల్లెలు 4,000 పెన్షన్ చేస్తారని అన్నా అనుకోరు. ఇప్పుడు చేసినామా 4,000 అన్నా? ఇంకా 2,000 ఉంది కదా నాకు తింటారు వాళ్ళు. ఏమైనా అందరికీ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నారు కదా, ఏమైందని అనుకో తిట్టుడే. ఇది తప్ప ఏమైనా మళ్ళీ కరెంట్ ఎందుకు పోతుందంటే తిట్టుడే. నీకు ఎవరు ఇప్పుడు కరెంట్ పోతుంది తిట్టుడే. ఏమడినా తిట్టుడు తప్ప మేము చేస్తాము చెయ్యము, మరి ఎందుకు అంతమంది ఉండే ఎందుకు లేవు అవి చెప్పి శాత కాదు కదా. ఏమన్నా అంటే తిట్టుడు. కోరుట్లలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు గోనేశంకర్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారన్నారు. స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత అని గాంధీజీ కూడా రాట్నంపై నూలు వలకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గంటుక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, సహాయ కార్యదర్శి గోసికొండ కుమారస్వామి, కోశాధికారి అందరాజ్ కుమార్, టీఆర్పీఎస్ కార్యదర్శి జిల్లా ధనుంజయ్, గడ్డం మధు, చెన్న విశ్వనాథం, మచ్చ కవిత, పద్మశాలి కార్యవర్గ సభ్యులు ఎక్కల దేవి రామచందర్, నల్ల ప్రశాంత్, పడాల గణేష్, యువత మాజీ అధ్యక్షులు ఎక్కల దేవి నవీన్, ముల్క ప్రసాద్, ఆడపూర్ నరేష్, చేనేత సహకార సంఘం వాటాదారులు అంత వెంకటరాజం, ఎంబేరి భూమేశ్వర్, మచ్చరాజం, రుద్ర సుధాకర్, అల్లె సదాశివ్, మిట్టపల్లి లింగం, భీమనాథి రాజేశ్వర్, మిట్టపల్లి రాజశేఖర్, వాసల లక్ష్మీనారాయణ, అంద రమేష్, కముట ఉదయ్, వాసల నవీన్ తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘానికి నిజంగా ఇది యాక్చువల్లీ డిఫంక్ట్ టైప్, అంటే దీన్ని పనితనం ఆగిపోయి ప్రభుత్వం దగ్గర దీని అకౌంట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఆ రోజు మన పెద్ద మనుషులు ఇస్తే నేను ఆ రోజు కేటీఆర్ గారి వెనకాల పడి దీన్ని మళ్ళీ మనకు అప్పచెప్పేటట్టు చేసినాను. అయితే మన ప్రభుత్వం మారిన నుండి మళ్ళీ ఇది సబ్జెక్ట్కి వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దామంటే తప్పకుండా మళ్ళీ చేనేత ఇప్పుడున్న చేనేత కార్మిక మంత్రివర్యుల దగ్గరికి మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇప్పుడు మంత్రి. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలతో రివ్యూ నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఫీవర్ కేసులకు తప్పనిసరిగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టాలన్నారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, చుట్టుపక్కల ఇళ్లలో ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శి బాధ్యతతో గ్రామంలో పిచ్చి మొక్కల తొలగింపు, నీటి నిల్వ ఉండకుండా చర్యలు, అధికంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలను చేపట్టాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హైరిస్క్ ఏరియాలను గుర్తించి అక్కడ డ్రై డే పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో వారానికి 2 సార్లు మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమం జరగాలన్నారు. ఆశా ఎన్ఎంలు ఇంటింటి సర్వే నిర్వహించి నీటి నిల్వ వల్ల కలిగే నష్టాలు, దోమల వల్ల తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్ అధికారులు వారి పరిధిలో సీజనల్
వ్యాధుల వ్యాప్తి నియంత్రణ జరిగేలా చూడాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హెల్త్ సబ్ సెంటర్ పరిధిలో అవసరమైన మేర వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో పెట్టాలన్నారు. ప్రతి పిహెచ్సి పరిధిలో లక్ష్యాలు నిర్దేశించుకొని నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. డెంగ్యూ కేసులను తక్కువ చేసి చూపించే అవసరం లేదని, మనం ఎన్ని డెంగ్యూ కేసులు గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందిస్తే అంత బాగా పనిచేసినట్లుగా పరిగణిస్తామని కలెక్టర్ తెలిపారు. మీరు ఏం చేస్తున్న డాక్యుమెంటేషన్ లేదు, ఓన్లీ వాళ్ళ ఆశ అయిన మాత్రం పోయి చేస్తున్నారు. ఐ డోంట్ సీ మచ్ మొబిలైజేషన్ ఫ్రమ్ పంచాయత్ సెక్రటరీ, ఆల్దో యువర్ వర్క్ ఇస్ టూ మచ్, బట్ డెంగీ కేసెస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. సో ఫ్రమ్ ద టైమ్ ఐ జాయిన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఐ యామ్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి పార్టీనియం ల్యాండ్ అయినా ఈ ఊరు పక్కన విలేజ్ రోడ్ పక్కన ఉంటాయి, ప్లీజ్ గెట్ ఇట్ రిమూవ్ ఫ్రమ్ యువర్ డోజర్ ఆర్ ఎనీథింగ్. If any funds requirement is there, kindly get back to me. We'll give you funds also. That is not a problem. ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిశారు. ఢిల్లీలోని రాజ్భవన్ మంత్రిత్వ కార్యాలయంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని నరేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు సర్వే జరిపి నిధులు మంజూరు చేయాలని కోరారు. గతంలో సర్వే చేయడం జరిగిందని, అది కార్యరూపం దాల్చలేదని, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది దేశ విదేశాల్లో నివసిస్తున్నారని, అంతేకాకుండా గ్రానైట్ పరిశ్రమ విస్తరించి ఉండడం వల్ల వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుందని పరిశీలించాల్సిందిగా నరేందర్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఒక అధికార బృందాన్ని పంపిస్తామని, విమానాశ్రయానికి అనుకూలమైన ప్రదేశాలను చూపించాల్సిందిగా నరేందర్ రెడ్డికి సూచించినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో నరేందర్ రెడ్డితో పాటు కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి కూడా ఉన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల 13న జరగబోయే దివ్యాంగుల చేయూత మహాగర్జన సభకు ముందు పెన్షన్ల పెంపు ప్రకటన చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ ఉరి తప్పదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో బాబు జగజీవన్ రామ్ విగ్రహం ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అనంతరం సాయిరూప గార్డెన్స్లో హుజురాబాద్ మరియు మానకొండూరు నియోజకవర్గ దివ్యాంగుల చేయూత పెన్షన్దారుల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం, గతంలో పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం కోట పెంచడానికి ఎంఆర్పీఎస్ కారణమన్నారు. పెన్షన్లు పెంచుతామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ 20 నెలల నుండి పెన్షన్లు పెంచడం లేదని, అడగాల్సిన ప్రతిపక్షం ప్రేక్షక పాత్ర వహిస్తుందని ఆరోపించారు. పెన్షన్లు పెంచకపోతే 50 లక్షల మంది పెన్షన్దారుల కుటుంబాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించుతారన్నారు. ఇప్పటికైనా పెన్షన్ పెంచి ఇవ్వడమా లేదా రాజీనామా చేయడమా అనే ప్రధాన అంశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేల్చుకునే సమయం ఆసన్నమైంది. అధికారంలోకి వస్తే వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని, వృద్ధులు, వితంతులు మొత్తం చేయుత పెన్షన్దారులకి 4,000 ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోతున్నా పెన్షన్ పెంచకపోవడం ఈ వర్గాలను, ఈ అత్యంత పేద వర్గాలను. సిరిసిల్ల జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కేకే మహేందర్ రెడ్డి ప్రముఖులు పూలమాలలు వేశారు. జై నేతన్న, జై జై నేతన్న అనే నినాదాలు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రజాప్రభుత్వం అందిస్తున్న వివిధ ఆర్డర్లు, యాన్ బ్యాంక్, స్కూల్ యూనిఫామ్, విద్యుత్ సబ్సిడీ అంశాలను పలువురు ప్రజా ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు, నేత కార్మికులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలతో రోగ నిరోధక శక్తి పెరిగి శిశువులు ఆరోగ్యంగా ఉంటారని, పుట్టిన శిశువుకు తప్పకుండా గంటలోపు ముర్రుపాలు తాగించాలని కరీంనగర్ కలెక్టర్ పమిలా సత్పతి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో మరియు కళాభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే హాజరయ్యారు. ఈ సందర్భంగా చెల్మిడ వైద్య కళాశాల విద్యార్థులు తల్లిపాల గొప్పతనం గురించి బాలింతలు, గర్భిణీలకు వివరించారు. తల్లిపాల విశిష్టతను వివరిస్తూ వేసిన నాటకం ఆకట్టుకుంది. చిన్నపిల్లలకు అన్నప్రాసన చేశారు. పలువురు బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గర్భిణీలు, తల్లులను ఉద్దేశించి మాట్లాడారు. శిశువుకు తప్పనిసరిగా తొలి 6 నెలలు తల్లిపాలే తాగించాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం, బాలామృతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏ స్కానింగ్ ఎప్పుడు చేస్తారో, ఏ వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారో అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ శిశువుకు తప్పకుండా ఏడాది పాటు పాలు ఇవ్వాలని తల్లులకు సూచించారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉండి వైద్యుల సూచనలు పాటించాలని పేర్కొన్నారు. తప్పకుండా తల్లి పాలు మాత్రమే, ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. తల్లి పాలు మాత్రమే మీరు పిల్లలకి ఇవ్వాలి. ఖచ్చితంగా తల్లి పాలు తీసుకున్న పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారు.
అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది సమాజం అంటే పిల్లలకి ఎండకి పంపేము, పిల్లలకి వర్షంకి పంపేము, పిల్లలకి బయటకి పంపేము, ఒక డబ్బాలో పెట్టి పిల్లల్ని కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇది వస్తుంది అంటే డబ్బాలో పిల్లల్ని వేసుకొని మనము ఎందుకు చూస్తున్నామంటే డబ్బా పాలు తాగుతున్నారు కాబట్టి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ధర్నాలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు అక్కడకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తే తానే ముందుండి ఆర్డినెన్స్ తెప్పిస్తానని ఆఫర్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. బీసీలపై కిషన్ రెడ్డికి ప్రేమ ఉంటే వెంటనే ఆర్డినెన్స్ను ఆమోదించాలన్నారు. ముందు కిషన్ రెడ్డిని పూర్తి డాక్యుమెంట్ చదవాలని కౌంటర్ ఇచ్చారు. అలాగే కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కేటగిరీలు ఉంటాయని, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి కేటగిరీలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశంపై రాజకీయ ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ బాట పట్టి 3 రోజులవుతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. బిల్లుల ఆమోదం కోరుతూ ఇవాళ రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ లభించలేదు. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ ఏం చేయబోతున్నదనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యేందుకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల విషయంలో బిల్లులను కేంద్రానికి పంపించడంతో పాటు ఢిల్లీకి వెళ్లి ప్రయత్నించినా కేంద్రం సహకరించడం లేదని, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఇక ఈ విషయాన్ని రాష్ట్రంలోనే ఉండి సాధించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో తదుపరి పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడం, ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్కు క్లియరెన్స్ రాకపోవడంతో రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది సస్పెన్స్గా మారింది. బీసీ రిజర్వేషన్లు అమలు చేసే స్థానిక సంస్థలకు వెళ్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ బీసీ బిల్లుల విషయంలో పరిస్థితులు మరోలా ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్గా తీసుకుంది. చట్ట ప్రకారం సాధ్యం కాని పక్షంలో పార్టీ పరంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల, తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో అకాడమీ ఆన్లైన్ తరగతులను కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన కలెక్టర్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి శిక్షణ ఉచితంగా అందజేస్తున్నామని కలెక్టర్ వెల్లడి. జగిత్యాల జిల్లాలో వృద్ధురాలు దారుణ హత్య కలకలం. పాత కక్షలతో బండరాలతో మోది హత్య చేసి నీటి కుండీలో పడేసిన హంతకుడు. బాలసదనంలోని పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. చేనేత వస్త్రాల గౌరవం ఎప్పటికీ తగ్గదు. నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాం. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ జిల్లా మహాత్మానగర్లో కన్నుల పండగగా శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.